సో ఇవాళ ప్రైస్ యాక్షన్లో ఉన్న ఐబీ బ్రేక్అవుట్ అనేది మనం తెలుసుకుందాము. నేను రెగ్యులర్గా ప్రైస్ యాక్షన్ థింగ్స్ ఎక్కువ ఫాలో అవుతాను. ఇండికేటర్స్ని అసలు నమ్మను. లైక్ మోర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ప్రైస్ యాక్షన్. ఈ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్లో లైక్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న యూత్ దాన్ని పట్టించుకోవట్లేదు. కొత్తగా ఎవరైతే మార్కెట్లోకి వస్తున్నారో ప్రైస్ యాక్షన్ని వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఏదైనా ఈజీ ఇండికేటర్తో పని అవ్వాలనుకుంటారు. జనరల్గా అవ్వదు. లైక్ నేను ఎక్కువ ప్రైస్ యాక్షన్ థింగ్స్లో నచ్చేది పివోట్ పాయింట్స్, సిపిఆర్, వీక్లీ పివోట్స్, మంత్లీ పివోట్స్, ఓకే, ఇలానే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఓకే, లెగ్ రీట్రేస్మెంట్, ఓకే, ఎస్టర్డే హై లో క్లోజ్, ఓకే, ఐబీ బ్రేక్అవుట్స్. సో ఒక నాలాగా ఎప్పటి నుంచో మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి మార్కెట్లో ఎన్ని కొత్త థింగ్స్ వచ్చినా కూడా ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అయితే మారవు. మన మార్కెట్నే కాదు, వేరే ఏ మార్కెట్స్లోకి వెళ్ళినా ఫిక్స్డ్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ ఎర్లీ మార్నింగ్ మార్కెట్లోకి రాగానే ఐబీ బ్రేక్అవుట్. ఐబీ బ్రేక్అవుట్ అంటే ఏంటంటే ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్. ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ అనేది 1 అవర్లో ఉన్న బార్ బ్రేక్అవుట్ అయితే పైకి, బ్రేక్అవుట్ అయితే పైకి, కిందకి బ్రేక్అవుట్ అయితే డౌన్ ట్రెండ్. ఒకవేళ బార్ లోపలే డే అంతా ఉండిపోతే సైడ్ వేస్ డే. ఇది యాక్చువల్ ప్రైస్ యాక్షన్ ఎప్పటి నుంచో ఫిక్స్డ్ థింగ్ అనమాట. ఇది 1/2 అవర్ బార్ బ్రేక్అవుట్. నేను ఆల్గోస్ గురించి కూడా మీకు ఫస్ట్ 1 అవర్ది చెప్పేసిన తర్వాత 15 మినిట్స్లో ఆల్గోస్ స్టోరీ మీకు చెప్తా. ఆల్గోస్ ఎలా రాసుంటారు. ఓకే, సో ఇప్పుడు నేను చార్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రైస్ యాక్షన్ అని కాదు, ఇండికేటర్స్ అని కాదు, ఏ టెక్నిక్ కూడా 100% యాక్యురసీ ఉండదు, వర్క్ అవ్వవు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మార్కెట్ ఇస్తుంది. సో 1 అవర్లో నుంచి మనము 1 అవర్ చార్ట్ పెట్టాను. ఒక రోజుకి 1 అవర్లో 7 బార్లు ఉంటాయి. ఓకే, ట్రెండింగ్ డేస్లో ఎలా ఉంటుంది? ట్రెండింగ్ డేస్లో ఎర్లీగా ఇనీషియల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఒక ఫస్ట్ 1 అవర్ ట్రేడింగ్ రేంజ్ని హైని లోని మార్క్ చేసుకొని, ఓకే, వన్స్ హై బ్రేక్ అయితే లైక్ ఇదిగోండి ఈ ఏరియాలో ఐబీ బ్రేక్అవుట్ అయింది. ట్రెండింగ్ డేస్ ఐబీ కిందకి బ్రేక్అవుట్ అయింది. లైక్ ఎక్కువ సార్లు ఇది వర్క్ అవుతుంది. 100% వర్క్ అయ్యేది లేదు. నేను అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్లో ఎక్కువ యాక్యురసీ, ఎక్కువ మనం నమ్మచ్చు. దానికే యాక్యురసీ లేదంటే మరి ఇండికేటర్స్ని ఎలా నమ్ముతాం? ఓకే, సో ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో మీరు నేను పుట్టక ముందు నుంచి కూడా ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ అనేది నడుస్తుంది. చూడండి, ఫస్ట్ 1 అవర్ ట్రేడింగ్ రేంజ్ని ఇనీషియల్ బ్యాలెన్స్ అంటారు. ఇదిగోండి ఇనీషియల్ బ్యాలెన్స్. ఓకే, అక్కడ ప్రొడక్షన్ వచ్చిందా లోలో? ఒకవేళ సైడ్ వేస్ డేలో ఇదిగోండి ఫస్ట్ బార్ లోపలే ఉండిపోయింది సైడ్ వేస్ డే. ఓకే, మోస్ట్ ఆఫ్ ద సైడ్ వేస్ డే ఇదిగోండి ఈ సైడ్ వేస్ డే 1 అవర్లోనే ఉండిపోయింది. ఈ సైడ్ వేస్ డే 1 అవర్లోనే ఉండిపోయింది. ఓకే, ఈ సైడ్ వేస్ డే 1 అవర్లోనే ఉండిపోయింది. సో ఫస్ట్ 1 అవర్ బార్ని ఇనీషియల్ బ్యాలెన్స్, ఐబీ ఇనీషియల్ బ్యాలెన్స్ అంటారు. ఇది ఇటుపక్క బ్రేక్ అయితే అటుపక్క మార్కెట్ వెళ్తుంది. బట్ దీంట్లో ఉన్న చిక్ ఏంటి? ఓకే, మీకు ఒక లాభం చెప్పినప్పుడు దాంట్లో నష్టం కూడా చెప్పాలి కదా. సపోజ్ ఇప్పుడు ఈ బార్ బ్రేక్అవుట్ అయింది, మీరు ఎంట్రీ తీసుకున్నారు, ఇది స్టాప్ లాస్ పెట్టారు. ఒకవేళ అది రివర్స్ అయితే ఇంత స్టాప్ లాస్ ఇస్తే మీ అకౌంట్ 0 అయింది. దీంట్లో ఉన్న ప్రాబ్లం. ఓకే, సో ఇవాళ డేట్ తీసుకున్నాం. ఇదిగోండి ఫస్ట్ 1 అవర్ బార్. ఓకే, అన్ని రోజులు కూడా మీకు ఇంత నీట్గా ఉండదు. బట్ ఒకటేదా గ్యారంటీ, సైడ్ వేస్ డేస్లో మార్కెట్ మోస్ట్లీ ఫస్ట్ 1 అవర్లోనే సైడ్ వేస్లో ఉండిపోయింది. ఫస్ట్ 1 అవర్లోనే ఉంటుంది. కొన్నిసార్లు మార్కెట్ మీకు లేట్గా బ్రేక్అవుట్ వస్తుంది.
అంటే ఎట్లా, ఎందుకని లేట్గా బ్రేక్అవుట్ వస్తుందంటే లైక్ ఫస్ట్ 1 అవర్ కూడా లైక్ అలా రేంజ్లోనే ఉండి ఆ రేంజ్ లేట్గా బ్రేక్అవుట్ అయింది. సో మనం దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి అంటే మనం సైడ్ వేస్ డేలో ఉన్నామా ఫస్ట్ 1 అవర్ తర్వాత మనకు అర్థమైపోయింది మనం సైడ్ వేస్లో ఉన్నామా లేదా. ఇదిగోండి ఇలాంటి డే చూడండి, ఫస్ట్ 1 అవర్ ఇది హై లో టెయిల్స్ ఉంటే కూడా టెయిల్ కూడా మళ్ళీ కింద క్వశ్చన్ వేస్తారు, టెయిల్ కన్సిడర్ చేయాలా, టెయిల్ కన్సిడర్ చేయాలంటే ఫస్ట్ 1 అవర్ హై లో అంటే మళ్ళీ టెయిల్ లేకపోవడం అనేది అసలు క్వశ్చనే రాకూడదు. ఫస్ట్ 1 అవర్ హైలో మార్చేసాం, ఇదిగోండి సైడ్ వేస్ మార్కెట్. ఓకే, ఫస్ట్ 1 అవర్ మార్క్ చేసాం, లేట్ బ్రేక్అవుట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ 1 అవర్ స్టార్టింగే బ్రేక్అవుట్ కిందకి వచ్చింది. సో అన్నిసార్లు ఉండవు, 100% యాక్యురసీ అనేది మీరు ఎతుకుతూ ఉంటే ట్రేడింగ్లో మీకు దొరకదు. అసలు అలాంటి ఇండికేటర్ లేదు. ఇండికేటర్ అనుకోండి, ప్రైస్ యాక్షన్ థింగ్సే లేవంటే మళ్ళీ ఇండికేటర్ అంటే మనం ఏం చేయలేం. ఓకే, ఇదిగోండి మీరు ఏ డే అయినా చూసుకోండి, ఫస్ట్ బార్లోనే ఉండిపోయింది సైడ్ వేస్ డే. సింపుల్, సైడ్ వేస్ డేని మనకు కొన్నిసార్లు ఎలా అవుతుంది, ఫస్ట్ బార్ని సెకండ్ బార్ బ్రేక్అవుట్ అయినట్టు చూపిస్తాడు, క్లోజింగ్ టైం కల్లా కూడా టెయిల్ అయిపోయి లోపలికి వచ్చేస్తాడు. ఇదిగోండి ఓకే, కొన్నిసార్లు ఇదిగోండి కిందకి కూడా బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి. ఎందుకంటే ఇప్పుడు ట్రేడింగ్లో ఉన్న థింగ్ ఏంటంటే ఎక్కువ మంది ఒకటే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు అనుకోండి, ఓకే, వాడు ఈజీగా ట్రాప్ చేయడానికి వాడికి ఈజీ అనమాట. సో నేను అందుకే ఏం చేస్తానంటే ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ అయ్యిందా లేదా చూసుకుంటాను. ఓకే, పైకి బ్రేక్అవుట్ అయినప్పుడు నేను ఆలోచిస్తాను, అంటే లైక్ అది మన కామన్ సెన్స్. ఇవాళ పైకి బ్రేక్అవుట్ చేసి ట్రాప్ చేస్తాడా, ఎందుకు మనకు 9:15కి మార్కెట్ స్టార్ట్ అయ్యింది, 10:15 కల్లా కూడా ఐబీ రెడీ అయిపోయింది. అంతే కదా, 1 అవర్ బార్ అంటే 10:15 కల్లా కూడా ఐబీ రెడీ అయ్యింది. సో నేను సేఫ్టీ కోసం ఏం చూస్తాను, 10:15 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఏదైనా మంచి ఎగ్జాంపుల్ లైక్ మీకు కూడా క్యాచీలా ఉండేది చెప్తాను. ఓకేనా, ఇదిగోండి ఈ ఐబీలోనే ఉండిపోయింది ఆల్మోస్ట్ లైక్ సైడ్ వేస్ డేస్. ఇలాంటి డేస్లో నేను ఆప్షన్స్ ట్రేడ్ చేయను, అలాంటి సైడ్ వేస్ డేస్లో నేను ఆప్షన్ ట్రేడ్ చేయను. ఇదిగోండి నేను చెప్పేది ఇది. ట్రాప్ అంటే ఎలా చేస్తాడు అంటే ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ 1 అవర్ బార్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ బార్ కూడా లోపల ఉంది, బట్ రన్నింగ్ టైంలో మనకి ఇక్కడ లో బ్రేక్ అయినట్టే కదా మనం తీసుకుంటాం, లాస్ట్లో టైల్ అయిపోయి లోపలికి వెళ్ళాడా. సో నేను అది కూడా ఆలోచిస్తాను, ఎట్లా అంటే ఏమన్నా వీడు ఐబీని ఫేక్ బ్రేక్ అంటే లైక్ మనము ట్రేడింగ్ మైండ్ సెట్తో ఉంటే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడం కష్టం. మనకు హంటింగ్ మైండ్ సెట్ ఉండాలి. అంటే ఒకవేళ ఆ మార్కెట్ మేకర్ అనేవాడు ప్లేస్లో మనం ఉంటే ఎలా ఆలోచించాలి, ప్రాబబిలిటీ గేమ్ అండి, ప్యూర్ ప్రాబబిలిటీ గేమ్. అంటే ఎలా అంటే ప్రాబబిలిటీ గేమ్ అంటే లైక్ ఈ ఐబీ బ్రేక్అవుట్ అయింది, నేనేమో ఆ బ్రేక్అవుట్ అవ్వంగా నేనేం ఆలోచిస్తానంటే ఒకవేళ వీడేమన్నా ఫేక్ బ్రేక్అవుట్ చేసి లోపలికి తోస్తాడా అని ఆలోచించుకొని మనం 5 minutesలో చూస్తామంటే ఒకటే పెద్ద రెడ్ బార్ బ్రేక్ చేసినట్టు చేసి కొద్దిసేపు కన్సాలిడేషన్ అయిపోయి మళ్ళీ ఐబీలోకి వచ్చాడు అనుకో, లైక్ ఇది రివర్స్ తోస్తాడు పైకి మళ్ళీ, అంటే ఆపోజిట్ హై సైడ్కి మార్కెట్ తోస్తాడు అనేది మనకు ఆ ట్రాప్స్ తెలియాలి. ఇప్పుడు మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో ట్రాప్ ట్రేడింగ్ అని అవి ట్రాప్ ట్రేడింగ్ అలాంటివి అనేది ఏమి ఉండదు. లైక్ ట్రాప్ ట్రేడింగ్ అయినా ఏ ట్రేడింగ్ అయినా సింపుల్ థింగ్ ఏంటంటే లైక్ వాడి ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు అంటే ఇదిగోండి, ఇప్పుడు ఈ ఫస్ట్ బార్ కదా 1 అవర్లో అయిపోయిన తర్వాత ఏది చెప్పినా సులభం. ఓకే, నాకన్నా మీరు బాగా చెప్పగలరు, జనరల్లీ చెప్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ 1 అవర్ బారు, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి కిందకు కూడా వచ్చాడు, బట్ ఇక్కడ వీక్లీ సపోర్ట్ ఉంది. మీకు వీక్లీ సపోర్ట్స్ ఎలా తెలుసుకోవాలి అంటే వీక్లీ సపోర్ట్స్ అంటే ఇవన్నీ కూడా స్టాండర్డ్ పివోట్ పాయింట్స్
ప్లేలిస్ట్లో 3 వీడియోస్ ఉన్నాయి. అది మీరు చూసి అర్థం చేసుకొని వాడగలిగితే, లైక్ ఈ ట్రేడింగ్లో ఎలా ఉన్నారు, ఏదో ఒక ఇండికేటర్ నమ్ముకొని వస్తారు, కొన్ని రోజులు ట్రేడ్ చేస్తారు, వర్కౌట్ అవ్వదు, డబ్బులు పోతాయి, వదిలేస్తారు. మళ్ళీ డబ్బులు తీసుకొని వస్తారు, మళ్ళీ ఏదో ఒక టెక్నిక్, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఎతుకుతారు, మళ్ళీ నేర్చుకుంటారు, ఆడేదో ఒక ఇండికేటర్ చెప్తాడు, అది నేర్చుకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పోగొడతారు. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రేడింగ్ అనేది ఇండికేటర్స్తో ట్రేడ్ చేస్తే అవ్వదు. ఓకే, ఇది నేను చెప్పే ప్రైస్ యాక్షన్ థింగ్స్ ఏంటి, ఐబీ అనేది ప్రైస్ యాక్షన్. ఓకే, సిపిఆర్, పివోట్ పాయింట్స్ అనేది కూడా, లైక్ ఎందుకు అవి ప్రైస్ యాక్షన్ థింగ్స్ అంటున్నాను, అవి చార్ట్లో ఉన్న ప్రీవియస్ డే హై లో క్లోజ్ని బేస్ చేసుకొని స్టాండర్డ్ పివోట్స్, సిపిఆర్ వర్క్ అవుతుంది. కాబట్టి అది కూడా 100% యాక్యురసీ ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో 100% యాక్యురసీ లేదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, 100% యాక్యురసీ లేదు. ఓకే, తర్వాత నెంబర్ 2, ఈవెన్ దో అది 60% యాక్యురసీ అయినా కూడా మీరు డబ్బులు సంపాదించలేరు. 80% యాక్యురసీ ఉన్నది ఇస్తే కూడా మీరు డబ్బులు సంపాదించలేరు. ఎందుకంటే మీకు స్టాప్ లాస్, ప్రాఫిట్ హ్యాండ్లింగ్ అర్థం కావడానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా లైక్ మనకు చిన్న స్టాప్ లాస్తో మనము బయటకు వచ్చేలాగా కూడా తెలియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కేసులో ఏం జరిగింది, దీనిని ఎవడో ట్రాప్ చేసేసాడు, ఎవడో చేసేది ఏం లేదు. ఇదిగోండి, ఫస్ట్ 1 అవర్ ఇనీషియల్ బ్యాలెన్స్ పడింది. ఓకే, సో కిందకి ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ అయింది. అవునా, ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ అయింది. సో ఆటోమేటిక్గా ఆల్గోస్ అనుకోండి, లేదా రీటైలర్స్ అనుకోండి, ఈవెన్ ప్రొఫెషనల్స్ అయినా కూడా ట్రేడ్లో దూకేశారు. అందరు ట్రేడ్లు ట్రిగ్గర్ అయినాయి, లేదా స్టాప్ లాస్లు ఉంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయి ఉంటాయి. అంతేగాని ప్రతిదీ కూడా ఎవడో ఒక నెత్తిన పడేసి డిఐఏ వాడు చేశాడు, ఎఫ్ఐఐ చేశాడు అనే విధంగా మనం ట్రేడింగ్ ఆలోచిస్తే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వము. ఇది ప్యూర్ ప్రాబబిలిటీ గేము. ఏం జరిగి ఉండొచ్చు, ఐబీ బ్రేక్ అవ్వగానే లైక్ కింద ఉన్న చాలా ఆర్డర్స్ ట్రిగ్గర్ అయిపోయినాయి. ఓకే, ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ ద గేమ్. ఏమొచ్చింది ఇక్కడ పివోట్ పాయింట్స్లో వీక్లీలో S1 సపోర్ట్ ఉంది. S1 సపోర్టు చాలా స్ట్రాంగ్గా, R1, S1 చాలా స్ట్రాంగ్గా మార్కెట్లో పనిచేస్తాయి. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా పనిచేసినప్పుడు ఆ ఏరియాలో నుంచి బయింగ్ వచ్చింది. సపోజ్ ఒకవేళ మనం కూడా ఆ బార్లో దూకాం, ఎస్ఎల్ ఇచ్చి మళ్ళీ ఆపోజిట్ వెళ్ళగలిగే అంత సింపుల్ మైండ్ సెట్ మనకు ఉండాలి. ఓకే, ఇక్కడ ఐబీ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సపోర్ట్ లెవెల్ కాబట్టి మళ్ళీ రీట్రేస్మెంట్ వెనకాలకు వచ్చింది. బట్ సపోర్ట్ లెవెల్ తట్టుకోక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసింది. ఆ సైడ్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయింది. ఓకే, అంతే తప్ప ఓకే ఎవడో ఏదో నా అకౌంట్ని హ్యాండిల్ చేస్తున్నాడు, చూస్తున్నాడు అనేది కాదు. ఎవ్వడికి మీరు అనుకున్నంత సింపుల్ అయితే కాదు ట్రేడింగ్. ఎందుకంటే లైక్ ఎప్పుడు సింపుల్ అవుతుంది, మన స్టాప్ లాస్ని హ్యాండిల్ చేసే దాంట్లోనే సింపుల్ అవుతుంది. లైక్ ఇదిగోండి, ఈ డేలో నేను ఆ ఏరియాలో కొన్నాను. ఎందుకంటే ముందు రోజు నాకు ప్రీవియస్ డే లో అది, నేను అందుకని మళ్ళీ అదే ఏరియాలో కొన్నాను. పైకి వెళ్ళింది, అది బ్రేక్అవుట్ అయ్యేదాకా లైక్ నేను బయింగ్ సైడే ఉన్నాను. వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత నా స్టాప్ లాస్ ఇచ్చి లైక్ నేను ఆ డైరెక్షన్ ఆడగలిగాను. ఎందుకు ఐబీ బ్రేక్ అయింది, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది. కాబట్టి ఇక్కడ ఏదైతే సపోజ్ మనకు ఒక 10K లాస్ ఉంది, ఈ ఏరియాలో టువర్డ్స్ ట్రెండ్ ఆడినప్పుడు మనం ఒక 30K సంపాదించుకోవాలి. అంటే లాస్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్. అంతేగాని మనము మార్కెట్ నన్ను ఏదో మోసం చేస్తుంది, నేను ఇలా వదిలేస్తాను, పొజిషన్ని వదిలేస్తే అకౌంట్ జీరో అయిపోతుంది. సో నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ అనేది 1 అవర్లో నుంచి ఎప్పుడో జమానా నుంచి కూడా ప్రైస్ యాక్షన్లో ఉన్న టెక్నిక్. ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఫస్ట్ 1 అవర్ బార్, ఓకే 1 అవర్ బార్ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంది, మార్కెట్లో ఫ్లో అయింది. ఇదిగోండి నెక్స్ట్
ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్అవుట్ అయింది, బట్ మంత్లీ సపోర్ట్ ఉంది, గ్రీన్ లైన్, ఓకే, బ్లూ లైన్, స్కై బ్లూ లైన్, ఓకే, మంత్లీ సపోర్ట్ ఉంది. ఆ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, బట్ హై బ్రేక్ చేయలేకపోయింది. బ్రేక్ అవ్వగానే మళ్ళీ ప్యానిక్ మార్కెట్లో. సో ఇట్లా కామన్ థింగ్స్. ఇదిగోండి, ఐబీ బ్రేక్అవుట్ అయింది, బట్ వీక్లీ సపోర్ట్ ఉంది కింద, ప్రైస్ పుష్ అయింది. సో అంతే తప్ప, ఓకే, ఇదేదో అగైనెస్ట్గా జరిగిపోతే ఎంత ప్యూర్ ప్రాబబిలిటీ గేమ్. ఓకే, మనం ఒక ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్, నేను బోల్డ్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఫాలో అవుతాను. లైక్ నా దాంట్లో ఇండికేటర్స్ అనేది నేను అసలు ఇండికేటర్ వాడను. లైక్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ప్యూర్ ప్రైస్ యాక్షన్లో టెక్నిక్సే నేర్పిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ 1 అవర్ బార్ హై బ్రేక్ అయింది, ఆ సైడ్ మొమెంటం వచ్చింది, ఓకే, ఐబీ కిందకి బ్రేక్అవుట్ అయింది, ఐబీ పైకి బ్రేక్అవుట్ అయింది. బట్ జనరల్గా ట్రెండ్ డేస్, అంటే స్ట్రాంగ్ ట్రెండ్ డేస్ ఏంటంటే ఫస్ట్ బార్ లేదా సెకండ్ బార్లోనే వెంటనే బ్రేక్అవుట్ అయింది. లేట్ బ్రేక్అవుట్స్ ఎలా ఉంటాయి, ఒక పెద్ద బార్ వచ్చేసి ఆ బార్లో డే చాలాసేపు హోల్డ్ అయి ఉంటుంది. ఎక్కడైనా చూపిస్తాను అక్కడ మీకు లేట్ బ్రేక్అవుట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఫస్ట్ 1 అవర్ బార్ స్టార్టింగే బ్రేక్అవుట్ అయిపోయింది, దన ట్రెండ్ డే పడింది, స్ట్రాంగ్ డౌన్ సైడ్ ట్రెండ్ డే, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సూపర్ ఎగ్జాంపుల్. ఇది ఐబీ 1 అవర్, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అవర్లో సెకండ్ అవర్ని బ్రేక్ చేసేసింది, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ వేసాడు, ఓకే. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ 1 అవర్లో సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్లో కూడా సపోర్ట్ వచ్చింది, లేట్గా బ్రేక్అవుట్ వచ్చింది. కొన్నిసార్లు లేట్గా పెద్ద పానికల్ బ్రేక్అవుట్ ఉంటుంది, ఓకే. సో ప్రతిసారి అని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతుంది. మోర్ దాన్ 50 టైమ్స్, ఒక చెప్తా చూడండి మీకు, ఏదైనా కాన్సెప్ట్ మోర్ దాన్ 50 టైమ్స్ వర్క్ అయిందంటేనే ఇదిగోండి, ఇది బాబా టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చూడండి, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. ఓకే, ఐబీ సెకండ్ బార్ కూడా దాంట్లోనే ఉంది, థర్డ్ బార్ కూడా సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఐబీలోకి వచ్చింది, ఆ లెవెల్స్ని క్లియర్ చేసింది, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ని క్లియర్ చేసింది, బూమ్. ఎందుకు అలా జరిగింది అంటే ఆన్సర్ లేదు జనరల్గా, ఓకే. ఐబీ కిందకి బ్రేక్అవుట్ అయింది, మనకు ఒక మార్కెట్ సినారియో తెలుసు, అరే ఇవాళ ట్రెండ్ డే ఉంటుందా, ఎర్లీ మార్నింగ్ తొందరగా ఐబీ బ్రేక్అవుట్ అయిపోతుంది, సైడ్ వేస్ డే ఉంటుందా, ఐబీలోనే ఉండిపోయాం, ఇదిగోండి ఐబీలోనే ఉండిపోయాం సైడ్ వేస్, అంతే తప్ప దీన్నే, ఇదిగోండి ఐబీలోనే ఉండిపోయాం, దీనినే లైక్ మేజర్ థింగ్గా తీసుకొని ట్రేడ్ చేయడం అనేది కాదు. బట్ మనకు తెలియాలి ఐబీ అంటే ఏంటి. ఇనీషియల్ బ్యాలెన్స్ 1 అవర్ బార్ ఫస్ట్ స్టార్టింగ్లో బ్రేక్అవుట్ అయిందా, లేట్ బ్రేక్అవుట్ అయిందా, ఓకే. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఆల్గోస్ వచ్చేసినాయి, ఆల్గోస్లో ఎలా ట్రేడ్ చేస్తున్నాయి. సో ఆల్గోస్ గురించి మీకు వచ్చాను చూడండి. లైక్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా లైక్ ప్రాక్టికల్గా నేను వాడింది. అంటే ఇప్పుడు ఏమంటారంటే మీరు వీడియోస్ చేయండి, అరే నేను ట్రేడ్ చేసేవి ఈ కాన్సెప్ట్స్, నాకు కాకుండా ఏదో బుక్ చదివినవి చెప్పమంటే లైక్ అది అవసరం లేదు, ఓకే. సో ఒక్కసారి నేను మీకు స్లైడ్ చూపిస్తాను చూడండి మీకు అర్థమవడం కోసం. నేనేమన్నాను, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్, ఎప్పుడూ పాత రోజుల్లో నుంచి ప్రైస్ యాక్షన్ థింగ్ ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ అంటే లైక్ 1 అవర్ బ్రేక్అవుట్, ఆల్గోస్ అనుకోండి, ప్రొఫెషనల్స్ అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా దీని మీద డిపెండ్ అవ్వడం మొదలెట్టారు. ఐబీ బ్రేక్అవుట్, కొంతమంది అప్పట్లో ఉన్నవాళ్ళు ఐబీ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేసేవాళ్ళు. లైక్ డేస్ ఇప్పుడు చాలా మారినాయి. నేను అన్నా కదా, కొన్నిసార్లు బ్రేక్అవుట్ చేసి టెయిల్ అయిపోయి లోపలికి రావడం, ట్రాప్స్, అటు ట్రాప్ ఇటు ట్రాప్. మనం ఆ ప్రాబబిలిటీస్ ఆలోచించాలి, ఇంతే.
నేను వెళ్ళిపోతానంటే అవ్వదు మార్కెట్లో. ప్రాబబిలిటీ ఇది. పైకి బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళొచ్చు, ఏమైనా ట్రాప్ చేస్తాడా, ఒక క్వశ్చన్ ఉండాలి, ఒక 50% క్వశ్చన్ ఉండాలి. కిందగా బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ పైకి రావడానికి వస్తే నేను ఆపోజిట్లో ఆడదాము. ఓకే, పోయింది బ్రేక్అవుట్లో వెళ్ళాము, స్ట్రక్ అయిపోయాము. ఒకవేళ మళ్ళీ లోపలికి వచ్చాడు, మళ్ళీ ఆపోజిట్లో ఆడగలిగే అంత ఈజ్ మనకు ఉందా అనేది మెయిన్. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆల్గోస్ ఏంటంటే 5 minutes బ్రేక్అవుట్, 15 minutes బ్రేక్అవుట్ కూడా ఆడేస్తున్నాయి. బట్ 5 minutes బ్రేక్అవుట్ కొన్నిసార్లు మంచిగా వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ లేదు. సో నేను 5 చూసాను, 15 చూసాను. మేము 5, 15, 1 hour, హాఫ్ అన్ అవర్ కూడా ఐబీ ఆడతాను నేను. ఓకే, ఐబీ అనేది టెక్స్ట్ బుక్ షార్ట్లో నుంచి చూస్తే 1 hourలో నుంచే ఐబీ లెక్క. బట్ 15 minutes బ్రేక్అవుట్ కూడా చూడండి ఎంత వర్క్ అవుతుందో. 15 minutes కూడా లైక్ ఆల్గోస్ ట్రేడ్ చేస్తున్నాయి. ఆల్గో అంటే ప్రోగ్రామింగ్. ఎవరో మనలాంటి గొర్రెలు ఉంటే వాడికి కోడింగ్ ఇచ్చేసి ఆడు నా దగ్గర కోడ్ ఉందిరా కొనుక్కుందాం అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. అది వర్క్ అవ్వదు, స్లోగా డబ్బులు తినేస్తుంది అది కూడా. ఓకే, ఇదిగోండి ఫస్ట్ 15 minutes బార్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఫస్ట్ 15 minutes బార్ బ్రేక్అవుట్ అయింది. సో మీరు చాలా మటుకు చూడండి, ఇదిగోండి ఫస్ట్ 15 minutes బార్. సో యాక్చువల్గా టెక్స్ట్ బుక్ల ప్రకారంగా ఐబీ అంటే ఇనీషియల్ బ్యాలెన్స్ 1 hour. బట్ ఆల్గోస్ ఇప్పుడు వచ్చి ట్రేడ్ చేస్తున్నాయి. ఇదిగోండి ఫస్ట్ బార్ లో బ్రేక్ అయింది అంటే చాలా మటుకు ఫస్ట్ బార్ హై బ్రేక్ అయింది. ఆ సైడ్ మొమెంటం క్రియేట్ అవుతుంది, ఆ సైడ్ వెళ్ళిపోతుంది. ఇవాళ చూడండి, ఇవాళ ఒకసారి ట్రాప్ అయింది, ఇవాళదే ట్రాప్ అయింది చూడండి. లైక్ ఇవాళ ఎందుకంటే నాకు పొద్దున్న గుర్తుంది, ఈ ఫస్ట్ 15 minutes బార్ బ్రేక్అవుటే మీకు చాలామంది టిప్స్ ఇచ్చిన, ఓకే, లేదా ఇండివిజువల్ స్టాక్స్ కొనుక్కోండి అంటే కూడా లైక్ ఆ ఫస్ట్ 15 minutes బార్ 5 minutes బార్ బ్రేక్అవుట్ అనగానే మీకు టిప్ పడేస్తాడు, స్టాప్ లాస్ పెడతాడు, ఎంతో ఒక 70 points టార్గెట్ ఇస్తాడు, పోతే ట్రేడ్లో పోయినాయి. ఓకే, బట్ ఇదిగోండి పొద్దున ట్రాప్ అయింది, ఫస్ట్ 15 minutes బార్ కిందకి బ్రేక్అవుట్ అయింది. బట్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైసెస్ దగ్గర సపోర్ట్ వచ్చి మళ్ళీ ప్రైస్ అంటే ఇవాళ మనకు డైలీ పివోట్ ఉంది అక్కడ. ఓకే, పివోట్స్ ఉంటే మీకు అర్థమయ్యేది, డైలీ పివోట్ ఉంది. లైక్ నేను పివోట్ దగ్గర బై చేశాను. నార్మల్ కేసెస్లో నేను ఆ బ్రేక్అవుట్ ఆడతాను, ఎక్కువ సార్లు ఆ బ్రేక్అవుట్స్ ఆడతాను. ఓకే, ఫస్ట్ 15 minutes బ్రేక్అవుట్ ఆడతాను. లైక్ అంటిల్ ఏదన్నా స్ట్రాంగ్. మొన్న ఒక రోజు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఒక బార్ వచ్చింది. లైక్ ఆ రోజు లైవ్లో కూడా మా కుర్రోళ్ళు చెప్పారు, ఇదిగోండి ఇది. సో మా వాళ్ళు ఈ బార్ పడంగానే ఇది కాదు, రీసెంట్ బార్, ఓకే ఇదే బార్. ఓకే, ఈ బార్లో బ్రేక్ అయింది. నేను అన్నాను కింద టైల్ ఉంటే ప్రాబ్లము, దాని జోలు వెళ్ళొద్దు అని చెప్పాను అనమాట. సో వచ్చే బార్లు కూడా మనకి ఎక్స్పీరియన్స్ మీద. ఇప్పుడు ఇది అనుకోండి ప్యూర్ ప్రైస్ యాక్షన్ కదా ఇది, మనం ఏమైనా ఇండికేటర్ చూస్తున్నాం, బార్ వైజ్ స్టాప్ లాస్ బార్ వైజే మనం చూస్తున్నాం. ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి జనరల్గా, అంటే జనాలు ఎలా ఉన్నారంటే ప్రైస్ యాక్షన్ అంటే ఇండికేటర్ అంటే ఏంటి, ప్రైస్ని ఇండికేట్ చేసేదాన్ని ఇండికేటర్ అంటారు. ప్రైస్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్ట్రైట్ అవే ప్రైస్నే చూస్తున్నాం. ఇదిగోండి స్ట్రైట్ అవే ప్రైస్నే చూస్తున్నాం. ప్రైస్ యాక్షన్ అర్థమైందా, ప్రైస్ యొక్క యాక్షన్ని చూస్తున్నాం కాబట్టి ప్రైస్ యాక్షన్. ఫస్ట్ బార్లో బ్రేక్ అయింది, సో చాలా మటుకు 100% అనేది చెప్పా కదా మీకు. ఇది 60% ఉన్నా కూడా డబ్బులు రావాలి మీకు. మార్కెట్లో 80% అంటే మీరు చాలా పెద్ద ప్రొఫెషనల్. 60% ఉన్నా కూడా డబ్బులు సంపాదించగలము.
ఆల్గోస్కున్న యాక్యురసీ 40%. ఓకేనా, ఇదిగోండి ఫస్ట్ బార్ హై బ్రేక్ అయింది, బార్ కింద ఎస్ఎల్ ఆ డైరెక్షన్. లేదా సేమ్ కొన్నిసార్లు మనల్ని వాడు ఇరికిద్దాం అనుకుంటే కూడా లైక్ చెప్పే కదా, ఫస్ట్ బార్ బ్రేక్అవుట్ అయినట్టు బ్రేక్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. ఇది కామన్ థింగ్. బట్ ఆల్గోస్ ఇది ట్రేడ్ చేస్తున్నాయి కాబట్టి మేబీ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇదిగోండి ఫస్ట్ 15 minutes బార్ అంతే, లో బ్రేక్ అయింది అంతే, కిందకి ఆ రోజంతా. ఓకే, ఫస్ట్ 15 minutes బార్. సో టెక్స్ట్ బుక్ షార్ట్ అయితే మాత్రము లైక్ 1 hour అనేది ఐబీ. ఓకే, బట్ ఓకే, ఆల్గోస్ 5 minutesని 15 minutesని కూడా ట్రాక్ చేస్తున్నాయి. సో ఇదిగోండి, ఇది నేను చెప్పేది. ఇట్లా మనకు ఫస్ట్ ఒక సాలిడ్ బార్ పడుతుంది, నెక్స్ట్ వీక్ బార్లతో, అంటే అంత సాలిడ్ రెడ్ బార్ పడలేదు కదా, ఆ ఏరియాకి వెళ్ళినా కూడా లైక్ మనకి ట్రాప్ తెలుస్తుంది కదా. ఆల్మోస్ట్ లైక్ ఆ ఐబీలోనే డే క్లోజ్ అయింది, 15 minutes ఇనీషియల్ బ్యాలెన్స్లోనే క్లోజ్ అయింది. ఓకేనా, సో అదండి ఇనీషియల్ బ్యాలెన్స్, 1 hour ఇనీషియల్ బ్యాలెన్స్, ఆల్గోస్ ఆడే 15 minutes ఇనీషియల్ బ్యాలెన్స్ చెప్పాను. 5 minutes కూడా చూడవచ్చు. 5 minutesలో నేను అంత యాక్యురేట్గా చూడలేదు. ఒక బార్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, మనం ఎక్కిచ్చేసి హైలో ఎక్కిచ్చేసి పోతుంది రెగ్యులర్గా. ఈ వీక్ నేను లాస్ట్ వీక్ చూసాను 2-3 సార్లు 5 minutes ఇబ్బంది అవుతుంది. 15 minutes మనం ట్రస్ట్ వర్త్. చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా 15 minutesలో ఉన్న బార్ బ్రేక్అవుట్ అయితే ఇండివిజువల్ స్టాక్ అయినా లైక్ ఇండెక్స్ అయినా లైక్ ఆ బార్ హైలో మార్క్ చేసుకొని బార్ హై బ్రేక్ చేసినప్పుడు డైరెక్షనల్ ట్రేడ్ ఇస్తారు. ఇదిగోండి ఫస్ట్ 15 minutes బార్ హై బ్రేక్ అయింది, డైరెక్షనల్. ఓకే, అది సస్టైన్ అవుతుందా వెళ్తుందా అని కొన్నిసార్లు మంచి డైరెక్షన్ వచ్చినప్పుడు అదిగో నేను ఇచ్చిన టిప్ బాగా పనిచేసిందని చెప్తారు. ఎందుకు, ఇదిగోండి ఇలాంటి డే ఫస్ట్ బార్ లో బ్రేక్ అవ్వాల, హై బ్రేక్ అయింది, పోయింది ఆ రోజు మార్కెట్. ఏమైనా టిప్ ఇచ్చాడు, ఆ టిప్ కదా. ఓకే, ఇదిగోండి ఫస్ట్ బార్ లో బ్రేక్ అయింది, వచ్చాడు, బట్ ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైసెస్ కాపాడాయి. ఓకే, ఫస్ట్ బార్ హై సరిగా బ్రేక్ అవ్వాలి, సరిగా కదా టైల్స్ ఉన్నాయి బ్రేక్ అవ్వాల, అలా స్లోగా వచ్చి ఆ రేంజ్లోనే క్లోజ్ చేశాడు. ఫస్ట్ బార్ హైలోనే రేంజ్ క్లోజ్ చేశాడు. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్స్. అర్థమైంది కదా.